హలో అండి. నేను మా బాబు కోసం కొన్ని గిఫ్ట్స్ అయితే తీసుకున్నాను కదా! ఈరోజు వాడి బర్త్‌డే. అయితే వాడికి గిఫ్ట్స్ అనేవి ఇద్దాం అనుకుంటున్నాను. చూద్దాం వాడి రియాక్షన్ ఏంటో. విహాన్ చూడు ఏంటో చూడు. నీకోసం ఏంటో చూడు. చూపించే. ట్రై చేయి. ఆ గిఫ్ట్ ప్యాకింగ్ చూసి అయితే భయపడకండి, నేనే ప్యాక్ చేశాను. ఇదైతే నేను బయట ప్యాక్ చేద్దాం అనుకున్నాను, బట్ వాడికే కదా ఓపెన్ చేయలేడు, మరి బాగా చేసేస్తాయని నేనే ప్యాక్ చేశాను. చిన్న టేప్ పెట్టి అయితే చేస్తాను. ఫస్ట్ అయితే మ్యాజిక్ వాటర్ బుక్, ఇది నేనైతే మీషోలో తీసుకున్నాను. చాలా బాగుంది, మా బాబుకి అయితే చాలా నచ్చింది. నెక్స్ట్ అయితే వీడు ఓపెన్ చేస్తున్నాడు చూసారా, ఇదైతే క్లై. ఆడు ఎప్పటి నుంచో అడుగుతున్నాడు ఇది తీసుకోమని, బట్ నేను తీసుకోలేదు. ఈరోజైతే నేను తీసుకున్నాను, వాడికి ఇష్టం కదా అనేసి. ఇందులో కొన్ని చిన్న చిన్న బొమ్మలు కూడా ఉన్నాయి. బాగుంది, ఇది కూడా చాలా బాగుంది క్వాలిటీ పరంగా అయితే. ఇది నేను 99కి అయితే తీసుకున్నాను. నెక్స్ట్ ఇది ఓపెన్ చేస్తున్నాడా, ఇదైతే మిక్కీ మౌస్ బాక్స్. ఇది కూడా బాగుంది, బట్ బాక్స్ అయితే యూజ్ లేదు వీడికి. ఆ స్కూల్లో అయితే బాక్స్ అయితే ఏం తీసుకురావద్దు అంటున్నారు, బట్ నేనే తీసుకున్నాను. ఏదో సరదా వాడికి నచ్చుతుంది కదా అని తీసుకున్నాను. అది కూడా నచ్చింది, వాడికి చాలా నచ్చింది. చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి, వాడికి ఏ యూజ్ అవుతుందని అదే తీసుకున్నాను నేను. అది అలా రాదు విహాన్, ఆ పెన్లో వాటర్ వేయాలి. అది వాటర్ బుక్ కదా. చూపిస్తాను నీకు, నువ్వు స్కూల్ నుంచి వస్తావా అప్పుడు నీకు చూపిస్తానే, ఓకేనా? అవుతుంది. ఆ మ్యాజిక్ బుక్ అయితే వాడికి చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ టైం అయిపోతుందని గుడికి అయితే స్టార్ట్ అయ్యాము. మాకు గుడి కూడా చాలా దగ్గరలోనే, మా ఇంటి పక్కనే, ఎంత దూరం కూడా కాదు. అయితే మేము మా దగ్గరలో ఉన్న ఇలా మా గ్రామ దేవత బండర్తల్లి గుడికి అయితే వచ్చాము. చాలా బాగుంటాయి ఇట్స్ టెంపుల్స్ అన్నీ కూడా. ఈ టెంపులే కాదు, మనకి ఇక్కడ పక్కనే జగన్నాథ స్వామి టెంపుల్ ఉంది, వినాయకుడిది, అన్నీ కూడా దగ్గరలోనే ఉంటాయి. మొత్తం అన్నీ కూడా చాలా బాగుంటాయి. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉంటుంది. అంటే పెద్ద పెద్ద టెంపుల్స్ ఉంటాయి కదా మన సైడ్, ఆంధ్ర సైడు. అలాంటి టెంపుల్స్ ఇది ఒకే ఊర్లోని అన్నీ కూడా చాలా పెద్దగా ఉంటాయి టెంపుల్స్ అన్నీ కూడా. ఇవి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఈ బండారు గుడి. ఇదైతే నవరాత్రుల టైంలో అయితే చాలా బాగుంటుంది. ఎంతమంది జనం ఉంటారంటే అడుగు పెట్టడానికి ఖాళీ ఉండదు, అంత బాగుంటుంది. మొత్తం ఇదంతా కూడా ఇక్కడ చూసారా, ఇవన్నీ కూడా దీపాలు అయితే వస్తాయండి ఫుల్గాన. చాలా బాగుంటుంది. గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత విహాన్కి అయితే స్కూల్కి అయితే పంపించాము. నెక్స్ట్ ఈవినింగ్ అయితే బర్త్డేకి అయితే మొత్తం రెడీ చేసామండి. ఈ సెట్ మొత్తం అంతా కూడా నేను మీషోలో అయితే తెప్పించాను. జస్ట్ నాకు 161 రూపీస్కే వచ్చింది. చాలా బాగుంది. మొత్తం బర్త్డే ఐటమ్ అన్నీ కూడా ఉన్నాయి. 50+ బెలూన్స్ ఉన్నాయి. నెక్స్ట్ చాలా బాగుంది. కేక్ అయితే అండి ఇది నాకు కేక్ చాలా నచ్చింది. విహాన్ వండు అప్పుడే కాదు అంటే స్టార్ట్ చేసేస్తున్నాడు, ఎప్పుడెప్పుడు కట్ చేద్దామా అని కేకు. చూసారా, మొత్తం మా ఫ్యామిలీ అంతా కూడా వచ్చారు, పిల్లలు మొత్తం అంతా కూడా. బర్త్డే అయితే మాత్రం చాలా బాగా జరిగిందండి. బర్త్డే ఫొటోస్ అయితే అసలు ఏం తీయలేదండి, అస్సలు టైం అవ్వలేదు. అందరూ వచ్చారు కదా, అస్సలు అవ్వలేదు టైము. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్.